Could be us. So back to what I was saying. Could be us. పొగ తాగటం, మద్యం సేవించటం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఇంజూరియస్ టు హెల్త్. ఫ్రెండ్స్, నేను మీ రాజశేఖర్, కామన్ మ్యాన్ ఆఫ్ ఇండియా. ఫ్రెండ్స్, మన సింగరేణి వెలుగులు అనే కార్యక్రమంలో సింగరేణి టెక్నాలజీ గురించి, సింగరేణిలో సాంకేతికత గురించి, సింగరేణిలో అద్భుతమైన కార్యాల గురించి మీరు చూస్తున్నారు. ఈ క్రమంలో ప్రస్తుతం మనము భూపాలపల్లిలో ఉన్నాము. సింగరేణి ప్రాంతమైన భూపాలపల్లిలో ఉన్నాము. ఇక్కడ ఎక్స్ప్లోరేషన్ డిపార్ట్మెంట్ అంటే మీకు తెలిసే ఉంటుంది. అంటే బోర్వెల్ మిషన్స్ అని అంటారు, బోర్వెల్ డిపార్ట్మెంట్ అంటారు సాధారణంగా. యాక్చువల్గా టెక్నికల్గా ఎక్స్ప్లోరేషన్ డిపార్ట్మెంట్ అంటారు. అయితే దీనికి సంబంధించిన ఇంజనీర్లు ఒక అద్భుతాన్ని సృష్టించినట్టు మన దృష్టికి వచ్చింది. అదేంటంటే వీళ్ళ స్వయం కృషితోని ఒక ఏదో సాధించాలి, ఏదో సృష్టించాలి ఒక తపనతోని సింగరేణిలో ఉన్న స్క్రాప్ అంటే పనికిరాని మెటీరియల్తోని ఒక అద్భుతమైన డ్రిల్ చేసినట్టు మనకు తెలియవచ్చింది. కాబట్టి మనం ఇంత దూరం వచ్చాము. అంటే మీకు వెనుక కనిపించేది అదే డ్రిల్ మిషన్. అంటే బోరు వేయటానికి రకరకాల పద్ధతుల్లో మరి వీళ్ళు సేకరించి వీళ్ళ అభిరుచి మేరకు సొంతంగా వాళ్ళ ఇంజనీరింగ్ టెక్నాలజీ ప్రకారము దీన్ని ఏర్పాటు చేశారు. మరి దీనికి సంబంధించిన ఇంజనీర్లు మన దగ్గర ఉన్నారు. మన శ్రీనివాసరావు గారు అయితే మనకు తెలుసు. సార్ నమస్కారం అండి. బాగున్నారా? బాగున్నా సార్, మీరు ఏదో ఇక్కడ ఏదో చేశారు అని తెలిసింది, ఏదో సొంతంగా మీ అభిరుచి మేరకు మీ టెక్నాలజీ వాడే ఏదో చేశారు మీరు, మీ బృందం అని మాకు తెలిసింది. మరి దాని గురించి కొన్ని వివరాలు చెప్పండి. ఈ మిషన్ గురించి చెప్పే ముందు మా ఈ ప్రాజెక్ట్ లో పనిచేసే మా బృందాన్ని గురించి నేను చెప్పదలుచుకున్నా. ఫస్ట్ మా మోహన్ గారు SCENM, అట్లా జియాలజిస్ట్ ఇన్ఛార్జ్ గోపాల్ గారు, ఆయన మన కృష్ణ గారు, ఆయన మెకానిక్ అండి, ఆయన ఫ్యాబ్రికేటర్. మా క్యాంప్ లో ఉన్న ఫ్యాబ్రికేషన్ వర్క్స్ అన్ని ఆయనే చేస్తారు. వెల్డింగ్ వర్క్స్ గానీ, డిఫరెంట్ ఎరెక్షన్ వర్క్స్ గానీ ఆయన చేస్తారు. అది యాక్చువల్ గా ఆయన రెగ్యులర్ కాదు, కానీ ఆయన కాంట్రాక్ట్ వర్కర్ అయినా కూడా అద్భుతమైన పనితనం ఉంది కాబట్టి ఆయన్ని మనం ఈ బృందంలో తీసుకోవడం జరిగింది. అయితే ఈ మిషన్ ఎందుకు తయారు చేయాలనేది మాకు మొదట్లో ఎట్లా వచ్చిందంటే, మా GM గారు కానీ భూపాలపల్లి GM గారు ఒకసారి మా క్యాంపు రావడం జరిగింది. ఆ టైంలో ఒక చిన్న ఇష్యూ మీద మరి ఓసీస్ లో డ్రిల్లింగ్ చేయాలంటే ఇబ్బందికరంగా ఉంది కదా, ఈ మిషన్ తీసుకెళ్లి 50 మీటర్లో 60 మీటర్లో 70 మీటర్లో చేయాలంటే అంత పెద్ద మిషన్ ఎరక్షన్ కే షిఫ్టింగ్ కే ఎరక్షన్ కే 2 నుండి 3 డేస్ పడుతుంది. అట్లా కాకుండా చిన్న పోర్టబుల్ డ్రిల్లింగ్ మిషన్ చేస్తే ఎట్లా ఉంటది అనే ఉద్దేశంతో డిస్కషన్స్ లో మా GM గారికి చెప్పడం జరిగింది. మా GM గారు కానీ AGM గారు సరే ఓకే మంచిది చెయ్యండి, పర్వాలేదు, మేము చెప్తామని చెప్పి ఎమ్మటే GM భూపాలపల్లి గారికి చెప్పారు. ఇట్లా మా శ్రీనివాసరావు ఒక మిషన్ తయారు చేద్దాం అనుకుంటున్నారు, మరి ఆ మిషన్ కావాల్సిన సపోర్ట్, టెక్నికల్ సపోర్ట్, ఏరియా వర్క్ షాప్ సపోర్ట్ గానీ ఇవ్వండి అంటే ఓకే నేను చెప్తాను, ఈ కన్సర్న్ ఏరియా ఇన్ఛార్జ్, ఏరియా వర్క్ షాప్ ఇన్ఛార్జ్ చెప్తామని చెప్పేసి జరిగింది. అయితే అక్కడ నుండి మొదలు పెట్టాము. మాకు ఇది మెయిన్ వర్క్ కాదు, ఇది ఓన్లీ ఏంటంటే టైం మాకు ఖాళీగా ఉన్నప్పుడు ఒక మేము ఏదో చేయాలనుకుంటే అట్లా చేసింది. మా లేజర్ టైమ్ లో అక్కడ వర్క్ సఫర్ అవ్వకుండా ఇక్కడ చేయడం జరిగింది. దానికి మా మోహన్ గారు కానీ, మా గోపాల్ గారు కానీ ఉన్న ఆల్మోస్ట్ అందరు టీం కూడా సపోర్ట్ చేశారు. రోజు ఇట్లా చేస్తుంటే ఎట్లా చేస్తారు, ఇది ఎట్లా నడుస్తుంది, మా వాళ్ళు ఇదేంటి ఎట్లా వీళ్ళు ఎట్లా చేయదలుచుకున్నారు, ఈ స్ట్రెచ్చర్ తెచ్చిన తర్వాత ఎట్లా ఈ స్ట్రెచ్చర్ మీద ఏం చేద్దాం అనుకుంటున్నారు అంటే మేము ఏది అనుకోలేదు. ఫస్ట్ జీరోతో మొదలు పెట్టాము, ఎట్లా చేయాలనేది కూడా మాకు తెలియదు. సో మాకంటే కొంత అవగాహన ఉంది మిషనరీ మీద, డిజైన్ మీద కూడా ఉన్నది కాబట్టి మనం చేయలేకపోతే ఒకవేళ దొరకపోయినా మనమైనా డిజైన్ చేసి తయారు చేసుకుందాం అనే ఉద్దేశంతో ఫస్ట్ ఇనిషియల్ స్టార్ట్ చేయడం జరిగింది. ఫస్ట్ ఏంటంటే ఈ లైటింగ్ టవర్ ఓసి లైటింగ్ టవర్, ఈ ట్రాలీ లైటింగ్ టవర్ ట్రాలీ అంటే ఇది ఈ ట్రాలీ ఫస్ట్ OC2 నుండి తీసుకురావడం జరిగింది. గోదావరికి OC నుండి తీసుకొచ్చి ఫస్ట్ స్టార్ట్ చేసాము. స్టార్ట్ చేసిన తర్వాత అక్కడ ఉంది కదా అది రెండు యాంకరింగ్ చేసేది, దాన్ని పట్టుకొని దీన్ని తయారు చేసాము. ఇది మెయిన్ మాస్ట్ అంటే మాస్ట్ అంటారు, మాస్ట్ MAST మాస్ట్ అంటారు. దేనికి ఉపయోగిస్తారు? ఇది దేనికి కాదు, మేము తయారు చేసామన్నట్టు. ఇగో ఈ దీన్ని బేస్ చేసుకుని ఇట్లా మాస్ట్ తయారు చేద్దాం, మాస్ట్ ఎరెక్ట్ చేద్దామని ఫస్ట్ ఈ స్ట్రెచ్చర్ ని తయారు చేసుకున్నాము. తర్వాత OC2 లోనే వెళ్తే అక్కడికి వెళ్ళి ఒక డ్రిల్ మిషన్ చూస్తే అగో మన గేర్ బాక్స్ సరిపోద్ది, రొటేషనల్ స్పీడ్స్ కానీ మన డ్రిల్ స్పీడ్స్ సేమ్ ఉంటాయి కాబట్టి దాన్ని తీసుకొచ్చి తెద్దాం.
చేద్దామని చెప్పేసి దాన్ని తీసుకొచ్చాము, దాన్ని ఫిక్స్ చేసాము. ఆ. తర్వాత దీనికి కావాల్సిన ఈ పంపునట్టు సరే వాటర్ ఎయిర్ తో కాకుండా రెండు ఫ్లూయిడ్స్ తో నడుస్తుంది. వాటర్ తో నడిపించవచ్చు, ఎయిర్ తో నడపవచ్చు. ఎయిర్ తో నడిపించేటప్పుడు అంటే ఎక్కడైనా ఓసీస్ లో అక్కడ సంపు తీయడం, వాటర్ స్టోరేజ్ కష్టమయ్యే దగ్గర ఈ ఎయిర్ తో నడిపిద్దాము. ఎయిర్ తో కోర్ శాంపుల్స్ తీయొచ్చు. ఇది అరౌండ్ ఏంటంటే 50 నుండి 75 మీటర్స్ వరకు చేద్దామనే దీంతో దీని కెపాసిటీ మోర్ దాన్ 75 కానీ మాకు దీని కెపాసిటీ తక్కువ ఉంటది. ఈ పంపు కెపాసిటీ 50 మీటర్స్, దాని కెపాసిటీ ఒక 75 మీటర్స్. కాదు డ్రిల్ కెపాసిటీ మాత్రం ఎక్కువనే ఉంది. సో మాకు రేటెడ్ కెపాసిటీ మాత్రం మాక్సిమం 75 మీటర్స్. సో దీనికోసం ఏం చేసామంటే ఫస్ట్ ఇది స్ట్రెచ్చర్ అయిపోయింది. ఈ స్ట్రెచ్చర్ తెచ్చుకున్న తర్వాత దీనికి ఒక ఇంజిన్ మాకు దగ్గర స్క్రాప్ లో పడేసిన మడ్ పంప్ ఒక ఇంజిన్ ఉంది. ఆ మడ్ పంప్ ఇంజిన్ ని తీసుకొచ్చేసి ఇక్కడ దీని అంటే మడ్ పంప్ అంటే ఏంటంటే, మడ్ పంప్ అంటే ఇక్కడ మా బిల్డింగ్ వాడే పంపు. అది స్క్రాప్. ఆ పంపుని తీసుకొచ్చేసి మరి దీనికి ట్యాంకు ఇది దీనిది ఎస్కాట్. సరే దీన్ని డ్రైవ్ ఎట్లా చేయాలి? మొత్తం టోటల్ గా హైడ్రాలిక్స్ అనుకుంటున్నాం కాబట్టి హైడ్రాలిక్స్ అంటే అక్కడ మోటార్ ఉంటది, అక్కడ డ్రైవ్ మోటార్ ఇటు. దీన్ని డ్రైవ్ చేయాలంటే దీని కెపాసిటీ సరిపోద్ది అనేది చెక్ చేసుకున్నాం. దీని కెపాసిటీ మోర్ దాన్ని డ్రైవ్ చేయడానికి సరిపోయే కెపాసిటీ అయితే ఇంజిన్ కి అయితే ఉంది. ఓకే. సో దాన్ని తీసుకొని ఈ ఇంజిన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత దీని పంప్ ఏంటి మరి డ్రైవ్ చేయాలి, 75 మీటర్లు తిప్పాలి. మామూలు మెకానికల్ అయితే డ్రైవ్ చేయొచ్చు, కానీ హైడ్రాలిక్ అనేది చాలా కేర్ఫుల్ గా చేయాల్సి వస్తుంది. హైడ్రాలిక్స్ తో అంటే మనం ఇచ్చే మోటార్ దాన్ని తిప్పగలగాలి. అవునవును. సో దీన్ని ఫోర్క్ లిఫ్టర్ నుండి తీసుకొచ్చినాము. దీన్ని ఎక్కడి నుంచి అండి? ఫోర్క్ లిఫ్టర్ ఇక్కడ భూపాలపల్లి పక్కన పడి స్క్రాప్ లో పడేసి ఉంటే. ఫోర్క్ లిఫ్టర్ అంటే ఇట్లా లిఫ్ట్ చేస్తుంది వర్క్ షాప్ లో. సో దాన్ని తీసుకొచ్చాం. దీన్ని తీసుకొచ్చిన తర్వాత ఈ కంట్రోల్ వాల్వ్ గానీ ఇది మా దగ్గర అంటే ఆ కంట్రోల్ వాల్వ్ మా దగ్గర ఉంటది. మా డ్రిల్ పనిచేసే కంట్రోల్ వాల్వ్ ఏదండి? అది ఉంది. దీన్ని కిందకి పైకి అంటే మనం షిఫ్టింగ్ టైమ్ లో ఆ పొజిషన్ ఉండకూడదు కాబట్టి దీన్ని అంటే మాన్యువల్ గా అంటే దీన్ని హైడ్రాలిక్ కాకుండా మాన్యువల్ గా కంప్లీట్ గా రెస్ట్ అవుద్ది. రెస్ట్ అవుద్ది. ఇది దానికి అన్నట్టు మాన్యువల్ గా దీనికి చిన్న గేర్ బాక్స్ పెట్టి దీన్ని షిఫ్టింగ్ టైమ్ లో ఫోల్డ్ అయిపోతుంది. సో ఇదండి సింపుల్ గా ఇది మన గ్రాడర్ మనుగూరు నుండి తీసుకొచ్చాం. డిఫరెంట్ మన కంపెనీ పడేసిన దాంట్లో తీసుకొచ్చేసి దీనికి ఒక రూపం తీసుకొచ్చాము. ఇది ఎక్సలెంట్ గా నడుస్తుంది. ఓకే. అది ఏదో పెద్ద మోటార్ ఉన్నట్టున్నది. ఇదేంటంటే ఇది మెకానికల్ డ్రైవ్ కోసం. ఇది P2 అంటారు, పవర్ టేక్ ఆఫ్. ఈ P2 ఏంటంటే ఈ హైడ్రాలిక్స్ కాకుండా ఎప్పుడైనా మీరు యాక్సెసరీస్ కానీ ఏదైనా పెట్టుకోవాలంటే దీనికి ఏదైనా కలపాలనుకుంటే దానికి అంటే ఎక్స్ట్రా ప్రొవిజన్ ఇది. సో మెకానికల్ డ్రైవ్ కింద యాక్చువల్ టోటలీ హైడ్రాలిక్, అది మెకానికల్ డ్రైవ్ కోసం ప్రొవిజన్ పెట్టుకుని వచ్చాము. అంటే ఒక రకం 2-in-1 కానీ అది 2-in-1 కూడా చెప్పుకోవచ్చు. దాన్ని కూడా మనం దానికి ఏదైనా పుల్లి గిల్లు లాంటి పెట్టుకొని మీరు ఇంక వేరే డ్రైవ్ కూడా చేయొచ్చు. ఇది ఒకటే కాదు, ఎయిర్ కంప్రెసర్ నడపడం కానీ ఇంకా ఏదైనా ఉద్దేశంతో చేసాం. కానీ ఎంత ఎయిర్ కంప్రెసర్ ఇది కొత్తగూడెం నుండి తీసుకొచ్చాము. ఏదండి? ఈ మొత్తం అసెంబ్లీని తీసుకొచ్చి ఇది కూడా 30 సంవత్సరాల క్రితం పడిపోయిన ఇంజిన్ అన్నట్టు. ఇంజిన్ కానీ ఏదంతా మొత్తం తీసుకొచ్చి కింద మళ్ళీ ఫ్యాబ్రికేషన్ చేసి మొత్తం మీద స్ట్రెచర్ తయారు చేసి ఇంజిన్ కూడా స్టార్ట్ అవ్వలేదు. 3-4 రోజులు పట్టింది మాకు ఇంజిన్ దాన్ని స్టార్ట్ చేయడానికి. సో ఇంజిన్ ఇది అన్నట్టు టోటల్ సెటప్. ఇది ఎయిర్ తో నడుపుకోవచ్చు, మన దీంతో వాటర్ తో నడుపుకోవచ్చు. అంటే ఇప్పుడు దీనికి దానికి ఇంటర్నల్ కనెక్షన్ ఉందా? ఇంటర్నల్ కనెక్షన్ ఉంటుంది. ఓన్లీ పైప్ ఉందా? ఇది ఎయిర్ తో నడిపితే ఇది దీనికంటే వాటర్ కలిపిస్తే వాటర్ సరిపోద్ది. అంటే ఎయిర్ తో నడిపితేనే ఇది అవసరం. ఎయిర్ తో నడిపితేనే అది అవసరం. లేకపోతే పంపుతో నడపాలంటే ఇది దీనికి చిన్న కనెక్షన్స్ ఇచ్చేసి దానికి ఆ హోస్ తీసి దీనికి మార్చేసి సరిపోతుంది. అసలు మీరు ఇది ఎరెక్ట్ చేయాలి అనే ఆలోచన ఎందుకు వచ్చిందండి మీకు? అదే మాకు ఏంటంటే ఓసీస్ లో ప్రాబ్లం వస్తుంది. ఓసీస్ లో చేసేటప్పుడు మా డ్రిల్ తీసుకెళ్ళమంటున్నారు. మా డ్రిల్ తీసుకెళ్లాలంటే అది మాకు 1000 మీటర్లు నడిచే డ్రిల్. 1000 మీటర్లు నడిచే డ్రిల్ 3 రోజులు పడుతుంది మాకు షిఫ్టింగ్ చేయాలంటే అక్కడ తీసుకెళ్లి. సో అట్లాంటి అవాయిడ్ చేద్దాం, సింపుల్ గా ఒకటి ఉంటది, దీని మీద ప్రెజర్ ఉంటుంది, 2 మనుషులే సరిపోతుంది. దానికి 12 మంది పని చేస్తారు. సో దాని వల్ల అంటే 2-3తో సరిపోద్ది కదా, సింపుల్ ఈజీ. ఎక్కడైనా 6 మీటర్లు 12-15 మీటర్లు చేయాలంటే చేయొచ్చు అనే ఉద్దేశంతో దీన్ని తయారు చేయడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా, మరి అభిరుచి ఆసక్తి ఉంటే ఏదైనా సాధించవచ్చు అని
మరి శ్రీనివాసరావు గారి బృందం నిరూపించింది. ఇటువంటి అద్భుతమైన టెక్నాలజీ అంటే సృజనాత్మకత అంటారు చూడండి, ఆ రకంగా మరి వీళ్ళ బృందం అంతా మరి చక్కగా ఈ చక్కటి ఒక యంత్రాన్ని ఇక్కడ నిర్మించినట్టు తెలుస్తుంది. సింగరేణికి ఒక పైసా ఖర్చు లేకుండా, అంటే ఒక మామూలు విషయం కాదు. యాక్చువల్గా ఇటువంటి వాటిని ప్రోత్సహిస్తున్న జిఎం గారిని కూడా మనము అభినందించాలి. మామూలుగా ఇది కొనాలంటే ఎంత కాస్ట్ అవుతుందండి? అరౌండ్ 30 lakhs పైన ఉంటుంది. 30 lakhs అంటే కంపెనీకి 30 లక్షలు సేవ్ చేసినట్టే. అదే రకంగా రేపు భవిష్యత్తులో కూడా వచ్చే జనరేషన్కు వాళ్ళు కూడా ఇన్స్పిరేషన్, దాన్ని తెలుగులో ఏమంటారు, స్ఫూర్తి పొంది మరి ఇటువంటి కొత్త కొత్త ఆవిష్కరణలు చేయాలని వాళ్ళు భావించాలని మనం అనుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళకి ఆలోచన మనం పని చేస్తున్నాం, జీతం వస్తుంది, ఇంటికి పోతున్నాం అనే ఆలోచన కాకుండా ఏదో చేయాలి, ఏదో సాధించాలి, కంపెనీకి ఏదో చేయాలని ఒక మంచి దృఢ సంకల్పంతోనే మరి ఈ యంత్రాన్ని వీళ్ళు ఏర్పాటు చేసినట్టు తెలిసింది. ఎనీహౌ మరి ఒకసారి మన శ్రీనివాసరావు గారి బృందానికి, ఇక్కడ చేస్తున్న కార్మిక వర్గానికి అందరికీ మనము శుభాభివందనాలు అంటే గ్రీటింగ్స్ తెలియజేస్తూ, వాస్తవంగా ఇప్పుడు 15th August 26 January 23rd December అంటే సింగరేణి డే సందర్భంగానో ఇటువంటి బృందాన్ని యాజమాన్యం సత్కరించాలని కూడా మన ఛానల్ ద్వారా వాళ్ళకు అప్పీల్ చేస్తున్నా, రిక్వెస్ట్ చేస్తున్నా. మరి ఒకసారి ఈ బృందానికి మన ఛానల్ తరపున మీ అందరి తరపున కూడా గ్రీటింగ్స్ తెలియజేస్తున్నాం. ఇంతవరకు దీని గురించి ఎక్స్ప్లెనేషన్ చూసాం కదా, మరి ఏ రకంగా పనిచేస్తుందో కూడా మరి శ్రీనివాస్ గారు చూపెడతా అన్నారు, చూద్దామండి. ఫ్రెండ్స్, ఈ యంత్రం హైడ్రాలిక్ అంటే ఎయిర్ ప్రెషర్తో పాటు వాటర్ పంపింగ్తో కూడా ఈ యంత్రం నడుస్తున్నట్టు తెలిసింది. మీరు చూసేది అదే, చాలా అద్భుతమైన విషయం ఇది. దీనికి సంబంధించిన క్రూ అంటే సిబ్బంది మొత్తం వీరందరి కృషితోనే ఇది సాధించారని చెప్పుకోవచ్చు. ఎనీహౌ బాయ్.